ఫ్రెండ్స్, ఈరోజు క్రిస్పీ చికెన్ కట్లెట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ పై కుక్కర్ని పెట్టుకోవాలి. దీంట్లో చికెన్ వేసుకోవాలి. ఇక్కడ నేను బోన్లెస్ చికెన్ తీసుకుంటున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల చికెన్ ముక్కలు త్వరగా కుక్ అవుతాయి. హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ 2 పొటాటోస్ని బాగా ఉడికించుకొని స్మాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మెత్తగా స్మాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆవిరిపోయింది. మూత తీసి చూద్దాం. చూసారు కదా, చక్కగా కుక్ అయ్యాయి చికెన్ పీసెస్. వీటిని పప్పు గుత్తితో ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. చేతితో చేసుకున్నా పర్వాలేదు. చూసారు కదా, చికెన్ ముక్కలను మెత్తగా ఇలా స్మాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్మాష్ చేసుకోకపోతే మనకు కట్లెట్ సరిగా రావు, కాబట్టి మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు క్విక్ చాపర్ని తీసుకొని అందులో ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే కొత్తిమీర వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా గ్రేట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా గ్రేట్ చేసుకోవాలి. దీనిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఉడికించి పక్కకు పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని వేసుకోవాలి. చికెన్ను ఇలా చిన్న చిన్న పీసెస్లా తురుముకున్నట్టుగా పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలి. అలాగే పక్కకు పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని కూడా వేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో మనం తురిమి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర తురుము యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి. వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు, కారం అనేవి మీకు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. మొత్తం కలపాలి. చూసారు కదా, ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని చిన్న చిన్న కట్లెట్లా చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి. కట్లెట్స్ మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. చికెన్ తినని పిల్లలకు ఇలా చేసి పెడితే తప్పకుండా చికెన్ తింటారు. చాలా క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా, ఇలా అన్నిటినీ కట్లెట్లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక ఎగ్ని పగలగొట్టి వేసుకోవాలి. ఇందులో పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసేలా చక్కగా బీట్ చేసుకోవాలి. పెప్పర్ పౌడర్, సాల్ట్ కరిగే వరకు చక్కగా బీట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ పక్కకు పెట్టుకొని ఒక్కొక్క కట్లెట్ని ముందుగా ఎగ్ మిశ్రమంలో డిప్ చేసుకొని నెక్స్ట్ బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. కట్లెట్ని ఎగ్ మిశ్రమంలో ఎక్కువసేపు డిప్ చేయకూడదు. కొద్దిసేపు మాత్రమే డిప్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిటినీ డిప్ చేసుకోవాలి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి. పిల్లలకు చేసి పెడితే తప్పకుండా ఇష్టపడతారు వాళ్ళు.
ఈవినింగ్ స్నాక్స్కైనా చాలా బాగుంటాయి. చూసారు కదా, ఇలా అన్ని కట్లెట్లను డిప్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ని హై ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క కట్లెట్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వన్ సైడు 2 minutes కుక్ చేసుకున్న తర్వాత తిప్పుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ తిప్పుకొని కుక్ చేసుకోవాలి. ఫోర్క్ సహాయంతో తిప్పుకోవాలి. జాగ్రత్తగా తిప్పుకోవాలి. గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఈ విధంగా అన్ని కట్లెట్లను డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా క్రిస్పీ చికెన్ కట్లెట్. పిల్లలు ఎక్కువగా వీటిని ఇష్టపడతారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.